ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మనం హిందూ గ్రంథాల్లో సోమవతి అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సెప్టెంబర్ 2వ తేదీన సోమవారంనాడు సోమవతి అమావాస్య వచ్చింది. ఈ రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల, అలాగే పూజల వల్ల ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం లభిస్తుంది. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం. అయితే అన్ని రోజుల కంటే ఈ సోమవారం వచ్చిన సోమవతి అమావాస్య నాడు ఆ శివుడిని పూజిస్తే అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది. సోమవారం కలిసివచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు. శివారాధనకు ఈ అమావాస్య చాలా విశిష్టమైన రోజు. కాబట్టి ఈ సోమవతి అమావాస్య నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటివారికి ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి కష్టాలు లేకుండా శివుని అనుగ్రహం వల్ల సుఖసంతోషాలే ఉంటాయి. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే శివపూజల వల్ల కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. ఈ సోమవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల్లోపు ఇంట్లో శివపూజ చేసుకోండి. పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పుని వేసి మీ ఇంటిని తుడుచుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. అలాగే మీ ఇల్లంతా ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోవాలి. పూజగదిని కూడా శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మీ పూజగదిలో ఉన్న శివపార్వతుల పటానికి కుంకుమ బొట్టు మాత్రం పెట్టకూడదు. కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టాలి. పసుపు రంగు పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకొని ఒక పిండి దీపం తయారుచేసి అందులో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. పూజలో నైవేద్యంగా పచ్చిపాలను నివేదించండి. చివరగా శివునికి హారతి ఇచ్చి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటూ శివునికి నమస్కారం చేయండి. ఈ విధంగా ఈ అమావాస్య రోజున సింపుల్గా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు. కోరినన్ని వరాలను ఆ శివయ్య ప్రసాదిస్తాడు. ఈ అమావాస్య రోజున సాయంత్రం 7 గంటలకు మీ ఇంటి గడప ముంద కుడివైపున ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ సోమవతి అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ అమావాస్య రోజున మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు కడితే చాలా మంచిది. గుమ్మడికాయ ఉన్న ఇల్లు సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. గుమ్మడికాయ కట్టలేనివాళ్లు ఇంటి ముందు నిమ్మకాయలను కట్టుకోవచ్చు. నరదిష్టి అనేది మన జీవితాన్నే సర్వనాశనం చేస్తుంది. మన మీద నరదిష్టి పడితే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ మీద ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. కొంచెం కళ్ళుప్పు 2 ఎండుమిరపకాయలను తీసుకుని మీ చుట్టూ 3 సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి. దిష్టి తీసిన వాటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఈ అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాలికి నల్ల దారం కట్టుకోండి. కాలికి నల్ల దారం కట్టుకుంటే మీపై చెడు దృష్టి పడకుండా ఉంటుంది. అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే భోజనం చేయాలి. బయట కాని వేరొకరి ఇంట్లో కాని భోజనం చేయకూడదు. అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి మీ బీరువా తలుపుల మీద గంధముతో స్వస్తిక్ గుర్తును వేసి ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని బీరువాలో పెట్టుకోండి. ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఇలా చేస్తారో
అలాంటివారు ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉంది. ఈ అమావాస్య నాడు చాలా శక్తివంతమైన లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించడం ద్వారా మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం జీవితాంతం ఉంటుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం మహాలక్ష్మయై నమః. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. కాబట్టి మీ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మంత్రం జపించండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఈ సోమవతి అమావాస్య రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జీవితంలో ఇక డబ్బు సమస్యలే ఉండవు. అలాగే ఈ అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు. ఈ రోజున మీ తలకు నూనె రాసుకుంటే మీ జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మీకు తోచినంతలో ఎవరికైనా పేదవారికి దానం చేయడం చేస్తే గొప్ప పుణ్యఫలితం లభిస్తుంది. ఈ అమావాస్య రోజున చీపురు, బియ్యం, పూజ సామాగ్రిని అస్సలు కొనకూడదు. ఇలా చేస్తే డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే అమావాస్య నాడు తులసి ఆకులు కోయకూడదు. మాంసం తినడం కూడా మంచిది కాదు. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం వంటి పనులను అస్సలు చేయకూడదు. ఈ పనులు చేస్తే మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర గాని ఏదైనా దేవాలయం దగ్గర కాని అరటి చెట్టు లేదా తులసి చెట్టును నాటితే ముక్కోటి దేవతలు సంతోషించి మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటికి సంరక్షిస్తూ ఉంటారు. అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుంది. స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.